వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మీద రిలీజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు. ఆయన 420 అని, ఇంకా కేసులు కొన్ని సెక్షన్లు, కఠినమైన సెక్షన్లు ఉన్నాయని, బ్యాంకులను దోపిడీ చేశాడని, 945 కోట్లు లూటీ చేశాడని, 3 బ్యాంకుల నుంచి ఈ డబ్బును దోపిడీ చేసిన సందర్భంగానే సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసిందని, ఆ సిబిఐకి సంబంధించినటువంటి 20 పేజీల డాక్యుమెంటు నేను నా పబ్లిక్ డొమైన్ ఫేస్బుక్లో పెట్టాను, అందరూ చూడండి. నేను ఇంతకు ముందు ఒక వీడియో రిలీజ్ చేశాను ఆయన మీద చర్యలు తీసుకోవాలని, అది నేను ఊరకే అనలేదు. ఈరోజు నేను రిలీజ్ చేసినటువంటి వీడియో అన్ని ఆధారాలతో నేను చెప్తున్నాను. నా ఫేస్బుక్లో సిబిఐ నమోదు చేసిన కేసు వివరాలను కూడా పెట్టాను. ఇవన్నిటినీ పరిశీలించుకోండి. రఘురామకృష్ణరాజు ప్రజల సొమ్మును ఎలా దోపిడీ చేశాడో, బ్యాంకులను ఎలా లూటీ చేశాడో, ఆయనకు ఎందుకు శిక్ష పడదో దీన్ని ఆలోచించాలి. ప్రభుత్వము శిక్ష పడుతుంది, చట్టం తన పని తాను చేస్తుంది. అయితే ఇప్పుడు ఆయన అమరావతి నగరంలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉప సభాపతిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ముందు ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించాలి అని డిమాండ్ చేశాడు. అంటే సునీల్ కుమార్ గారు ముఖ్యమంత్రిని కూడా ఏం వదిలిపెట్టలేదు, అట్లాగనే లోకేష్ను కూడా ఏం వదిలిపెట్టలేదు. లోకేష్ యంగ్ డైనమిక్ లీడర్ అని, ముఖ్యమంత్రి విజనరీ ఉన్నటువంటి సీఎం అని. కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ మట్టి కొట్టుకుపోవాలనా, లేదు ప్రపంచమంతా వ్యాప్తి చెందాలనా? అమరావతి గొప్పతనాన్ని చాటి చెప్పాలంటే రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీట్లో ఉండకూడదనేది ఆయన స్పష్టం చేశాడు. పైగా ఇంకొక మాటను కూడా స్పష్టంగా చెప్పాడు. ఏమని? నేను స్టేట్ బ్యాంకులో ఖాతాదారును, నా డబ్బులు కూడా ఆయన దోచుకున్నాడు, కాబట్టి నేను ఒక ఖాతాదారుగా కేసు వేయగలను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన కేసు వేసినా వేయకపోయినా నేను ఆయన మీద కేసు వేస్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా కేసు వేస్తాను. నేను ఇది స్పష్టంగా చెప్తున్నాను, ఆలోచించుకోండి అని చెప్పేసి బ్యాంకులకు కూడా అల్టిమేట్ ఇచ్చాడు. అంటే రఘురామకృష్ణరాజును నేను వదిలిపెట్టనని స్పష్టం చేసి చెప్పాడు. దీని వెనుక ఏముంది అంటే, ఈయన గతంలో సిఐడి డైరెక్టర్గా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి డైరెక్టర్గా పనిచేశారు. ఆ కాలంలో రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదైంది. అందులో ఆయన్ను అరెస్ట్ చేశారు. నన్ను సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే కొట్టి హింసించారని చెప్పేసి ఆయన సునీల్ కుమార్ గారి మీద కేసు పెట్టారు. కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది ఆల్రెడీ. అవి కాకుండా ఇంకొన్ని కేసులు సునీల్ కుమార్ మీద బనాయించి ఆ కేసుల్లో ఈయనను సస్పెండ్ కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం. సస్పెండ్ చేసి ఈయన నేరస్తుడిగా నిరూపణ అవుతాడు అనే దశకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక ఉపసభాపతి హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చేసిన నేరాలకు ఏ విధమైనటువంటి శిక్షలు లేవు, ఎవరు ఏమనడం లేదు. కాబట్టి దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను అనేది ఈయనను సస్పెండ్ చేయడము, కేసులు పెట్టడము, కోర్టుల చుట్టూ తిప్పటము, బెయిల్ రాకుండా కొంత అడ్డుపట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని రియాక్ట్ అయ్యాడు. ఈయన సీనియరు ఐపీఎస్ అధికారి, డీజీ హోదా.
ఆయన్ను ఇటీవల సస్పెండ్ చేయడం మీద కూడా దళిత వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. సునీల్ కుమారు ఒక మంచి ఆఫీసరు, ఎవడైనా పోతే సహాయం చేస్తాడు, అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఎందుకు ప్రభుత్వము వేధిస్తుంది అనే ఒక చర్చ దళిత వర్గాలలో ఎక్కువగా నడుస్తుంది, ఎస్సీ వర్గాలలో ఎక్కువగా నడుస్తుంది. అయితే ఒక అధికారిగా ఈయనే కాదు, ఏబి వెంకటేశ్వరరావు కూడా, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆయన ఆ ప్రభుత్వం చేత వేధింపబడినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్కి గురై చివరిలో మళ్ళీ ఉద్యోగంలో చేరి రిటైర్ అయిపోయాడు. ఆయన కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొన్ని అంశాలలో సక్రమమైన పద్ధతుల్లో పోవడం లేదని ఈ ఉమ్మడి ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. అది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా ఈ విమర్శలు చేస్తున్నాడు. ఎక్కువగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మిగిలిన ప్రాజెక్టుల విషయంలో కానీ, ప్రైవేటీకరణ వ్యవహారాలలో కానీ ఆయన కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపిస్తున్నాడు. అందులో భాగమే ఈయన రఘురామకృష్ణరాజు మీద సునీల్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను, ఎక్కడికైనా వెళ్తాను, ఎంతవరకైనా వెళ్తాను, ఆయనకు శిక్ష పడాల్సిందే, ఆయన చేసిన నేరాలకు యావజ్జీవ శిక్ష పడుతుంది, ఇమీడియట్గా ఆయన పదవి నుంచి తొలగిస్తే చట్టం తన పని తాను చేస్తుంది, ఖచ్చితంగా ఈ వ్యవహారంలో సిబిఐ కేసులో ఆయన అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం ఐపీఎస్ల్లోనూ ఐఏఎస్ల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి.